హాయ్ అండి. సున్నుండలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ సున్నుండలైతే చాలా టేస్టీగా ఉంటాయండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి. ఈ వీడియోలో నేను చూపిస్తున్న ప్రాసెస్‌లో మీరు కనుక సున్నుండలని ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే 1 వీక్ పైనే ఇవి చాలా ఫ్రెష్‌గా ఉంటాయండి. స్మూత్‌గా ఉంటాయన్నమాట. డ్రై అయిపోకుండా. మరి టేస్టీ అయినటువంటి సున్నుండలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోనికి వెళ్లి చూసేద్దాం రండి. ఓకే అండి. ముందుగా సున్నుండల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులోనికి 2 గ్లాసుల వరకు మినపప్పునైతే వేసుకుంటున్నానండి. ఈ మినపప్పు ప్లేస్‌లో మీరు పొట్టు మినపప్పునైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఈ మినపప్పుని ఒక 10 నిమిషాల పాటైతే దోరగా వేయించుకోండి. ఈ విధంగా మినపప్పు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యాన్ని కూడా వేసుకోండి. ఇలా బియ్యం వేసుకోవడం వల్ల మనకి సున్నుండలు తిరిగేటప్పుడు నోట్లో గమ్మిగా స్టిక్ అవ్వకుండా ఉంటుందండి. అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా బియ్యాన్ని కూడా వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ మీద ఈ మినపప్పు అంతా కూడా లైట్ బ్రౌన్ కలర్‌లోకి చేంజ్ అయ్యేంత వరకు దగ్గరే ఉండి చక్కగా పప్పునైతే వేయించుకోవాలండి. మినప సున్నుండల టేస్ట్ అంతా కూడా మన పప్పుని వేయించడంలోనే ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా మినపప్పుని వేయించుకున్న తర్వాత గ్యాస్ ఆపేసుకొని ప్యాన్ కిందకి దింపుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఓకే అండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌నైతే తీసుకోండి. అందులోనికి మనము ఏ గ్లాస్ తోటైతే మినపగుండ్లను తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ మినపగుండ్లకు గాను ఒక గ్లాస్ చక్కెర, అంటే మనం 2 గ్లాసులు తీసుకున్నాం కాబట్టి 2 గ్లాస్ మినపగుండ్లకి 2 గ్లాసుల చక్కెర అయితే తీపి పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి. అలాగే ఇప్పుడు ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం ఒక 5 యాలకులను కూడా వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోనండి. ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి ఈ చక్కెర పొడినంతా కూడా ఒక బౌల్‌లోనికైతే వేసుకోండి. ఇప్పుడు ఈ చక్కెర బౌల్‌ని రెడీగా పక్కన పెట్టుకోండి. మనము వేయించి పెట్టుకున్నటువంటి మినపగుండ్లన్నీ పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు ఈ మినపగుండ్లను కూడా మిక్సీ జార్‌లోనికైతే వేసేసుకొని మెత్తగా ఇలాగ ఫైన్ పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసి తీసుకొని రండి. ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసినటువంటి ఈ మినపిండి పౌడర్‌ని కూడా చక్కెర మిశ్రమంలోనికి వేసుకొని గరిటెతోటి ఇవన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము చక్కెర, మినపప్పు కొలిచి పెట్టుకున్నటువంటి అదే గ్లాస్ తోటి కరిగించినటువంటి నెయ్యిని కూడా తీసుకోండి. ఒక గ్లాస్ అయితే కరెక్ట్‌గా సరిపోతుందండి. ఆ నెయ్యిని కొంచెంగా వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకొని మధ్యలో కొంచెంగా నెయ్యి పోసుకుంటూ ఈ విధంగా నచ్చినంత సైజులో అయితే ఈ సున్నుండలనైతే ప్రిపేర్ చేసి తీసుకోవాలి. ఓకే అండి. ఈ విధంగా మనము ఒక గ్లాసు మినపప్పుకి ఒక గ్లాస్ చక్కెర, అలాగే హాఫ్ గ్లాస్ నెయ్యి అయితే సరిపోతుందండి. నేను 2 గ్లాసులు మినపప్పు తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల చక్కెర, ఒక గ్లాస్ నెయ్యి అయితే పూర్తిగా కరెక్ట్‌గా సరిపోయిందండి. ఈ ప్రాసెస్‌లో కనుక మీరు ప్రిపేర్ చేశారంటే సున్నుండలు సాఫ్ట్‌గా ఉంటాయండి, డ్రై అయిపోకుండా. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. నేను చక్కెరని యూజ్ చేశాను కదా! చక్కెర బదులు మీరు బెల్లాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే అండి. చూసారు కదా! చక్కెర సున్నుండలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. ఇవి టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి పిల్లలకైతే ప్రిపేర్ చేసి పెట్టండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.